హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నారా? అయితే లైక్ చేసుకోండి, వీడియోని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో టంగ్ 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 అంటూ బెల్ కొట్టుకుంటూ వస్తుంది అనమాట. సో దయచేసి లైక్ చేయడం మర్చిపోలేదు కదా, లైక్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ అనిపిస్తుంది అనమాట. అరే ఇన్ని లైక్లు వస్తున్నాయి, ఇంకా ఎక్కువ వీడియో చేయాలని చెప్పేసి. నేను డైలీ లైక్లు చేయనని చెప్తున్నా కానీ ఎవ్వరు లైక్ చేయడం లేదు. సర్లేండి, ఏదో ఒకరోజు ఎవరో ఒకరు మహానుభావులు, తల్లులు, దేవతలు అందరు లైక్లు కొడతారులేండి. సో ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి సండే ఎపిసోడ్ అనమాట. ఇంకా ఎలిమినేట్ అయిపోయింది ఎవరో మీ అందరికి తెలిసిందే. దివ్య గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. సో దివ్య ఎలిమినేట్ అవ్వకపోవడానికి మీకున్న రీజన్స్ ఏంటనేది కామెంట్ చేయండి. తను మంచిగా ఎలిమినేట్ అయిపోయిందా, బ్యాడ్నెస్తో ఎలిమినేట్ అయిపోయిందా, గుడ్నెస్తో ఎలిమినేట్ అయిపోయిందా అనేది కామెంట్ చేయండి. ఒక అమ్మాయి నిజంగా బర్నీ గారి మీద ఉన్న ఎమోషన్ నిజంగా రియల్ బాండ్ అండి. నాకు అనిపించింది తను నిజంగా చాలా ఎమోషనల్ అయిపోయింది. తను నిజంగానే వాళ్ళ సొంత అన్నయ్యలాగా ఫీల్ అయిందండి అమ్మాయి. కానీ హౌస్ మొత్తం ఇంకా అన్నయ్య అంటే బాగుండేదేమో. ఇప్పుడు ఈమె నాన్న అన్న చూడండి తనుజ. సో అట్లా ఉంటే బాగుండేదేమో ఈమె కూడా అని అనిపించింది. కానీ ఇంకొకటి, బర్నీ గారి ఫ్యామిలీ మొత్తం వచ్చి దివ్యని నెగిటివ్గా చూపించేసరికి ఇంకా దివ్య మొత్తం నెగిటివ్ అయిపోయింది. అండ్ బర్నీ గారు కూడా దివ్యని చాలా దూరం పెట్టేశారు. ప్రతి దానికి లోలు పెట్టుకున్నారనమాట దివ్యతోటి. సో చూస్తూనే ఉన్నాం, ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత ఎట్లా లోలు పెట్టుకున్నారు, ఎట్లా అన్నారు, పెద్ద ఆడిందో మరి అని చెప్పేసి ప్రతిదానికి లోలు పెట్టుకున్నారు, ప్రతిదానికి పాయింట్ ఆఫ్ చేసినట్టుగా మాట్లాడారు. ఇంకా దానిపైన మీ ఒపీనియన్ ఏంటనేది చెప్పండి. కానీ నేను ఒకటైతే చెప్తానండి, మనల్ని ఎవరైనా సరే అవాయిడ్ చేసారు అనుకోండి, ఇంకా వాళ్ళ దగ్గరికి పోవద్దు. ఫస్ట్ అది ఇప్పుడు మనకి ఎట్లయినా ఎవరో ఒక ఫేవరెట్ పర్సన్ ఉంటారు, వాళ్ళంటే చాలా ఇష్టం ఉంటుంది, అది అందరికీ ఉంటుంది. సో అంత ఫేవరెట్ పర్సన్ అయినప్పుడు వాళ్ళు మనల్ని కొంచెం కూడా పట్టించుకోకుండా, కొంచెం కూడా కేర్ చేయకుండా, నెగ్లెక్ట్ చేసి అవాయిడ్ చేసినట్టుగా మనకు అనిపించినప్పుడు మనం తొందరగా దూరం అయిపోవాలి. మళ్ళీ వాళ్ళతో ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇరిటేట్ అయ్యేటట్టుగా చేసి మళ్ళీ వాళ్ళు తిట్టి చేసి మనం హర్ట్ అవ్వడం అంతా ఎందుకు చెప్పండి. దూరంగా ఉంటే ఇంకా వాళ్ళు అట్లే ఉంటాం, మనం ఇట్లే ఉంటాం అనమాట. ఫీలింగ్ అనేది మనసులో పెట్టుకుంటే అయిపోతుంది కదా, చూపించవలసిన అవసరం లేదు ఏదైనా సరే. అండ్ నా ఒపీనియన్, ఇప్పుడు తను చూపించింది కాబట్టి కదా అంత నెగిటివిటీ అయిపోయింది. ఎక్కువ అనుకునే దానికంటే ఎక్కువ ప్రేమ చేసుకుందేమో అన్నయ్య అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఇంకా ఎలిమినేట్ అయితే అయిపోయింది. ఇంకా ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాగార్జున సార్ అయితే రోజుకి అందంగా మరీ అందంగా అయిపోతూనే ఉన్నారనమాట. మరి ఏంటో అర్థం కావడం లేదు. ఇంకా అక్కడ ఆడియన్స్ అందరూ వచ్చేసారు, హాయ్ చెప్పేసారు. ఒకరు తనుజ అంటే ఇష్టం, ఇంకొకరేమో దివ్య అంటే ఇష్టం లేదు అని చెప్పేసి అన్నారనమాట. సో ఇంకా తనుజ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు దివ్య ఎట్లయినా ఇష్టం ఉండదు అనమాట. ఇంకా నాగార్జున సార్ కూడా అదే అన్నారు. ఇంకా హౌస్లోకి వెళ్దామా అని చెప్పేసి హౌస్లోకి వెళ్తే కనుక అందరూ అయితే కూర్చున్నారు. సో ఇంకా నాగార్జున సార్ అయితే గేమ్స్ అయితే పెట్టిరండి. ఈరోజు ఏం లేదు, ఒక 2 గేమ్స్ అండ్ ఒపీనియన్ ఏంటి, ఫ్యామిలీ ట్రీలో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అని చెప్పేసి, ఇంకా ఎలిమినేట్ అనమాట. సేవింగ్, ఎలిమినేట్ ఇవే జరిగినాయి. సో గేమ్స్ వచ్చేసరికల్లా ఏంటంటే ఫస్ట్ గేమ్ వచ్చేసి సినిమా మొత్తం చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఆ ఫాస్ట్గా వచ్చినప్పుడు అది ఏం సినిమా అనేది గెస్ చేసి టక్ అని కొట్టాలన్నమాట. గంట కొట్టినప్పుడు వాళ్ళు చెప్పాలి, అది గేము. అండ్ పాపం డెమోన్ పవన్కి ఇంకా బ్యాక్ పెయిన్ తగ్గలేనట్టుంది. సపరేట్గా చైర్ తీసుకొచ్చి కూర్చోబెట్టిరు. మస్తు బాగా అనిపించిందండి డెమోని చూస్తూ ఉంటే నాకైతే. ఇంకా సంచాలకుగా వచ్చేసి ఎప్పుడు దివ్యనే పెడుతున్నారు, నన్ను పెట్టడం లేదని చెప్పేసి తనుజ గారు ఫీల్ అయిపోయారు కదా. ఇంకా తనుజ గారు అయితే ఇంకా సంచాలకుగా అయితే పెట్టేసారు అనమాట నాగ్ సార్. ఈరోజు ఎందుకో అందరు చాలా హ్యాపీగాను, చాలా కూల్గాను, ముఖంలో ఎవరికి ఏ టెన్షన్ లేదన్నట్టుగాను కూర్చున్నారు అనిపిస్తుంది. సో కానీ ఇద్దరు మాత్రం కొంచెం డిస్టర్బ్గానే ఉన్నారు, పైకి నవ్వుతున్నట్టుగానే అనిపించినా కానీ ఇద్దరు కాదు, ముగ్గురు, సంజన గారు, డెమోన్ అండ్ రీతు, ఈ ముగ్గురు అయితే కొంచెం డిస్టర్బ్గా అనిపించినారు. నాకు ఆ ఫేస్ లోపల నుంచి హార్ట్ఫుల్గా నవ్వు వచ్చినట్టుగా నాకు కనవలేదు, ఎప్పుడూ ఉన్నట్టుగా కొంచెం డిస్టర్బ్గా అన్నట్టుగా అనిపించింది ముగ్గురు అయితే. ఎందుకంటే వాళ్ళ ముగ్గురికి చాలా గొడవ అయింది కదండి, సంజన గారు పెట్టిన పెంట అట్లాంటిది మళ్ళీ. సో సంజన గారు మాటలు నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి, సంజన గారు కరెక్ట్, ఓకే సంజన గారు కరెక్ట్, కానీ అనే విధానం అనే పద్ధతి ఉంటుంది. సో నాకు సరికి నచ్చలేదు, హౌస్లో ఉన్న వాళ్ళకి నచ్చలేదు, కొడుకు అనే ఇమానుయల్కి నచ్చలేదు సంజన గారు అనే మాటలు. సో పద్ధతితో చెప్పుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. అండ్ ఆ గేమ్లో అయితే ఇంకా అదొక గేము. ఇంకా నెక్స్ట్ గేమ్ వచ్చేసి సేవింగ్ అండి. బర్నీ గారు సేవ్ అయిపోయారు, మన సోల్జర్ సేవ్ అయిపోయిండు, అండ్ తనుజ సేవ్ అయిపోయింది,
సంజన గారు సేవ్ అయిపోయేసరికి నేను షాక్ అయిపోయినా. సంజన గారు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతారా అని. కానీ సంజన గారిని ఎలిమినేట్ చేయరండి బిగ్ బాస్ వాళ్ళు. ఎందుకంటే ఒకవేళ సంజన గారు ఎలిమినేట్ అయిపోయారనుకోండి, రీతుకి, డెమోన్‌కి పెట్టిన నింద ఏదైతే ఉందో బయటకు వెనకాల ఏం ప్రచారం చేస్తదో, ఏం లొల్లి పెడుతదో అని చెప్పేసి సంజన గారిని సేవ్ చేసి ఉంటారేమో అని నా యొక్క ఒపీనియన్. ఇంకా రీతుకి, ఆమెకి ఉన్న గొడవ కొంచెం క్లియర్ అయిపోయి మంచిగా ఉండేంత వరకు సంజన గారు ఉంటారేమో అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. ఇంకా సంజన గారు సేవ్ అయిపోయారు. లాస్ట్‌లో వచ్చేసి ఇంకా దివ్య అండ్ సుమనన్న ఇద్దరే ఉన్నారనమాట. ఇంకొక గేమ్ ఏం పెట్టిరంటే రాయాలి, గెస్ట్ బొమ్మ పైన బోర్డు పైన రాయాలి ఆ సినిమా నేము. సో రాస్తే కనుక అవతల వాళ్ళు గెస్ట్ చేయాలన్నమాట. సో రీతు నిజంగా చాలా చాలా టూ గుడ్ అనిపించింది. గీతా గోవిందం వచ్చినప్పుడు గీత రాసి నామాలు పెట్టిందండి, 3 నామాలు. సో గీతా గోవిందం అని చెప్పేసి. అండ్ అలాగే సోల్జర్ వచ్చేసి చంద్రముఖి ఏదైతే ఉందో చంద్రముఖి ఫస్ట్ పాము రాసి తర్వాత దర్వాజాలు పెట్టిననమాట. సో ఈజీగా గెస్ట్ చేసింది రీతు, మంచిగా అనిపించింది. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమా వచ్చింది కాబట్టి ఆ సినిమాకి తగ్గ పోస్టర్స్ అయితే బిగ్ బాస్ ఏం రెడీ చేసి చూడండి అన్నప్పుడు హాయ్ నాన్న అని చెప్పేసి మన ఎవరు బర్ని గారు, ఇంకా అతిలోక సుందరి జగదేక వీరుడు అతిలోక సుందరి ఏమో తనుజ అనమాట. అండ్ ఈయన ఎవరు ఈమె చంద్రముఖి ఏమో భాగమతి ఏమో మన దివ్య అండి. చంద్రముఖి వచ్చేసి అయ్యో పేర్లు ఇట్లా మర్చిపోతున్నాయింది నేను. చంద్రముఖి వచ్చేసి సంజన గారు, రేసుగుర్రము ఇంకా గీతా గోవిందము వచ్చేసేమో రీతు అండ్ పవను, రేసుగుర్రం వచ్చేసేమో మన సోల్జర్ అనుకుంటా, రేసుగుర్రం సోల్జరు. సో ఇమాన్యుల్కి సుమనన్నకి ఏదో ఇచ్చిర్రండి, పేరు గుర్తుకులేదు, కామెంట్ చేయండి. సో ఇట్లా బిగ్ బాస్ అయితే కొంచెం రెడీ చేసిన అనమాట. మీకు అనుకుంటుండొచ్చు ఒక రివ్యూవర్ అయ్యిండు నువ్వు ఏ చక్కగా గుర్తుంచుకోవు, ఎందుకు నీకు రివ్యూస్ అని చెప్పేసి. నేను మాట్లాడడానికి ట్రై చేస్తున్నా, రివ్యూస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. నాకు నా పరంగా షార్ట్ వీడియోస్లలో నేను చాలా క్లారిటీగా చాలా బాగా మాట్లాడతాను. కానీ లాంగ్ వీడియోస్లలో ఎందుకు ఇట్లా తడబడుతున్నాను అంటే పాయింట్స్ అన్నీ గుర్తుకున్నప్పటికీ కూడా ఎవరేం మా కామెంట్స్ పెట్టలేరు, ఏం లైకులు కొడతలేరు, ఏం మాట్లాడాలనో ఏమో అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ మైండ్లో అది రన్ అయినా కానీ ఇంకా నేను గుర్తుకున్న పాయింట్స్ ఒక్కొక్కటి తీస్తూ ఉన్నా మైండ్లోకించి. సమ్ టైమ్స్ కొన్ని మర్చిపోతుండొచ్చు, కానీ మళ్ళీ మర్చిపోయిన ఏమైనా ఉన్నాయి అనుకోండి నేను షార్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్పేస్తున్నా. సో దయచేసి నా షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ రెండు చూడండి. ఇంకా ఈ 2 గేమ్స్ అయిపోయిన తర్వాత, సేవింగ్స్ అయిపోయిన తర్వాత దివ్య అలాగే సుమనన్న అయితే లాస్ట్కి అయితే ఉంటారనమాట. డేంజర్ జోన్కి వచ్చేసారు. అసలు లాస్ట్ డేంజర్ జోన్కి సంజన గారు దివ్య వచ్చారు. మరి ఈసారి సుమనన్న దివ్య ఎందుకు వచ్చారు? అసలు దివ్య కంటే సుమనన్న అంత బాగా ఆడతాడా? దివ్య కంటే సుమనన్న అంత బాగా మాట్లాడతాడా? ఎందుకో ఏమో అనిపిస్తుంది నాకు. నిజంగా ఇంత స్క్రిప్టెడ్ షోనా ఇది అనిపించింది. నేను నిజంగా బిగ్ బాస్ షో మీద ఈసారి ఇంత ఫోకస్ పెట్టినా ఏసారి ఇంత ఫోకస్ పెట్టలేదనమాట. ఎందుకంటే అంత రివ్యూస్ ఇస్తున్నా కదండి, అందుకే ఇంత ఫోకస్ పెడుతున్నా అనమాట. అందుకే అర్థమవుతుంది. నేను ఇన్ని రోజులు అది రియాలిటీ షోనే అనుకున్నాను అనమాట. సో రియాలిటీ షో కాదు అది, స్క్రిప్టెడ్ షో అని బాగా అర్థమైపోయింది. ఇంకా తర్వాత డేంజర్ జోన్కి వీళ్ళిద్దరు వచ్చేసారు కదండి. డేంజర్ జోన్కి వచ్చేసరికల్లా సుమనన్న అయితే సేవ్ అయిపోయిండు. ఇక ఈమె అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఇక పాపము నాకు మస్తు బాధ అనిపించింది. డెమోన్ అయితే మస్తు ఏడుస్తాడు. అంత ఏడుస్తున్న డెమోన్ దగ్గరకు పోయి ఎందుకు ఓదార్చలేదో ఏం అర్థం కాలేదు నాకు. చూపించలేదా మరి ఎగరగొట్టిరా అర్థం కాలేదు. ఇంకా ఈ బర్ని గారు అయితే అమ్మ యాక్టింగ్కి ఆస్కార్ అవార్డు ఇచ్చేసేయాలి. ఆల్రెడీ నా పెద్ద యాక్టర్ కాదా తెలుసు కదా మనకు కూడా. ఎలిమినేట్ చేసిందే అయినా, నామినేషన్ చేసిందే అయినా, లాస్ట్ టైం అట్లనే చేసిండు, ఇప్పుడు అట్లనే చేసిండు. ఇక పాప మస్తు బాధపడ్డదండి. దివ్య అయితే మస్తు అంటే మస్తు ఫీల్ అయిపోయింది. ఏంటి అసలు ఏంటి నాకు అక్కడ అర్థం కాదు. దివ్య ఎందుకు ఎలిమినేట్ అయిపోయింది అంటే, కామనర్గా వచ్చిన అమ్మాయి, కామనర్స్ అందరూ కలిసికట్టుగా ఆడి సెలబ్రిటీస్కి ఒక్క మంచి టఫ్ గేమ్ ఇచ్చుంటే కనుక ఖచ్చితంగా కామనర్స్ టాప్లో ఉండేవాళ్ళు, సెలబ్రిటీస్ అందరూ డౌన్లో ఉండేవాళ్ళు. మీరు గమనించలేదో లేదో, సెలబ్రిటీస్ అందరు హౌస్లో ఉన్నారు, కామనర్స్ అందరు బయటికి వెళ్ళిపోయారు. సో కామనర్స్ని మొత్తం టార్గెట్ చేసింది బిగ్ బాస్ షో. సో కామనర్స్ని ఒక ఎరలాగా వాడుకుంది అనిపించింది నాకు. అండ్ దివ్య తన గేమ్ కోసం బర్ని గారిని ఫ్రెండ్షిప్ చేసుకుంది, తన స్ట్రాటజీలు తను ఉపయోగించింది. తనలో కొంచెం గుడ్ ఉంది, కొంచెం బ్యాడ్ ఉంది. సో ఎప్పుడైతే
దివ్య చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా గట్టిగా ఆడుతుంది అనిపిస్తుంది గేమ్ పరంగా కూడా. సో అమ్మాయిలలో కామనర్స్లో ఇంతవరకు వచ్చింది దివ్య మాత్రమే. సో శ్రీజకి అన్యాయం చేసిరు బర్నీ గారి గురించి హౌస్లో ఉండాలని చెప్పేసి. సో ఇంకా ప్రియా అయితే అసలు ప్రియా కూడా ఎందుకు వెళ్ళిపోయింది, ఏమో తను కూడా బాగానే ఆడుతుంది, తన కూడా వాయిస్ బాగానే ఉంటుంది, అంతకంటే ఎక్కువ వాయిస్ తనుజ ఉంది హౌస్లో, సంజన గారిది ఉంది. అంతగానం మాట్లాడినా కానీ సంజన గారిని హౌస్లో ఉంచారు, దివ్య గారిని, శ్రీజని, ప్రియని అందరిని ఎలిమినేట్ చేసి పడేసారు. సో నాకెందుకో కావాలనే ఇట్లా టార్గెట్ చేసి పంపించినట్టుగా అనిపించింది. దివ్యను కూడా పంపించుంటే కనుక ఇంకా తనుజకి బర్నీకి దివ్యకి ఏదైతే బాండింగ్ ఉందో కొంచెం అది టీఆర్పీ రేట్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం వస్తుందని చెప్పేసి దివ్యని ఇన్ని రోజులు ఉంచారు. ఇంకా ఎందుకో టఫ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇంకా 3 వీక్లే ఉన్నాయి కాబట్టి ఎవరినో ఒకరు బయటకు పంపించాలి కాబట్టి దివ్యని అయితే ఈసారి పంపించేసారు. సో ఈ వీక్ చూస్తే కనుక దివ్య చాలా డల్ అయిపోయింది, చాలా వీక్ అయిపోయింది, మాటల పరంగా కానీ గేమ్స్ పరంగా కానీ కొంచెం డౌన్ అయిపోయినట్టుగా అనిపించింది. సో అందుకే ఇంకా ఇక్కడ ఉండి వేస్ట్, ఇంటికి వెళ్ళిపోవడమే బెస్ట్ అనిపించింది అంట ఆమె కూడా. సో అందుకే ఇట్లా వెళ్ళిపోయినా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. సో దివ్య కూడా తన రివ్యూ ఏం చెప్పింది అంటే, నేను నా గేమ్ మీద ఫోకస్ పెట్టుకుంటే బాగుండేది, నేను ఏవైతే బాండింగ్స్ పెట్టుకున్నానో ఆ బాండింగ్సే ఈరోజు నా గేమ్ని దెబ్బతీసినాయి అని అయితే చెప్పింది అనమాట. సో దివ్యనే ఒప్పుకుంది తన బాండింగ్స్ వల్లనే తన గేమ్ దెబ్బతిన్నదని చెప్పేసి. సో ఈరోజు ఇంకా దివ్య ఎలిమినేట్ అయిపోయింది. ఏవి చూసినామంటే నిజంగా మస్తు బాధ అనిపించింది, చాలా అంటే చాలా బాధ అనిపించింది. తనుజకి దివ్యకి లొల్లైన తీరు కానీ, ఆయన బర్ని గారు దివ్యతో ప్రవర్తించిన తీరు కానీ, అంటే నామినేషన్లు అప్పుడు కానీ, అలాగే అలా మధ్యలో ఉన్న బాండింగ్ కానీ, హౌస్ పరంగా కానీ, సో చాలా చాలా బాధ అనిపించింది. ఫుల్ ఎమోషనల్ ఫీల్ అయిపోయింది అనమాట. సో దివ్య అయితే ఎలిమినేట్ అయిపోయింది కదా. సో బర్నీ గారు అయితే ఇంకా ఎక్కువ మాటలు లేవు, మాట్లాడుకోలేవు అన్నట్టుగా ఎమోషనల్గా చాలా అయిపోయింది. మరి బయటకు పోయిన తర్వాత దివ్యతోటి తన బాండింగ్ని కంటిన్యూ చేస్తాడా లేదంటే వదిలేస్తాడా అనేది మీ ఒపీనియన్ అయితే చెప్పండి. నేను అనుకుంటున్నా ఏమో మరి బయట బాండింగ్ ఉంటుందో ఉండదో, ఎందుకంటే దివ్య కొంచెం కమెంట్ చేసినట్టుగా మాట్లాడుతుంది కాబట్టి ఏమో కంటిన్యూ చేస్తాడో లేదో తెలియదు. అండ్ దివ్య వాళ్ళ బర్నీ గారు సార్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు వాళ్ళ కూతురు కానీ వాళ్ళ అమ్మగారు కానీ అందరు నా మనమరాలు అని చెప్పేసి తనుజని అనడము, అండ్ సొంత అక్క చెల్లెలా ఉన్నారని చెప్పేసి మీ నాన్న కూతురు బాండింగ్ చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తామని చెప్పడం. దివ్యను ఎవ్వరు కూడా అప్రిషియేట్ చేయలేదు, మాట్లాడలేదు, దివ్యతోటి వాళ్ళ ఫ్యామిలీ ఎవ్వరి దగ్గర తీసుకోలేదు. సో ఇక దివ్య మొత్తానికి బర్నీ సార్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళనే ఇంత నెగిటివ్ తెచ్చుకొని ఎలిమినేట్ అయిపోయింది అని అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. బర్నీ సార్ వల్ల దివ్య ఎలిమినేట్ అయిపోయిందా, సో బర్నీ సార్ వల్ల బాండింగ్ వల్లనే దివ్య గేమ్కి ఎఫెక్ట్ పడిందా, సో అనేది మీ ఒపీనియన్ చెప్పండి. ఇంకా పోతూ డెమోన్ అయితే చెప్తుంది అనమాట, చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా గేమ్ పరంగా డెమోను దివ్య ఇద్దరు నిజంగా చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అండి. సో వీళ్ళందరూ కలిసి మంచిగా మేము కామనర్స్మి అని చెప్పేసి మంచిగా గేమ్ పరంగా ముందుకు పోయింటే కనుక ఒక ఊపేటోళ్ళు. ఇక్కడ మీరు అందరు గమనించడం లేదో, కామనర్స్ అని చెప్పేసి ఇప్పటికీ కామనర్స్ సెలబ్రిటీస్ అనే ఒక ఆలోచన అయితే హౌస్లో ఉంది. తనుజ గారు అంటారు ఆ రోజు కంటెండర్షిప్లో మనం అందరం బయట ఉంటే వాళ్ళే లోపల ఉంటారు అని చెప్పేసి. సో దివ్యని, సోల్జర్ని అండ్ డెమోని ముగ్గురిని ఇంకా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ లాగానే చూస్తుంది అనిపిస్తుంది తనుజ గారు అయితే. సో ఆ కంటెండర్షిప్లో నుంచి కూడా దివ్యని తీయడానికి రీజన్ కూడా అదే అనిపించింది. సో మరి మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. ఇంతే అండి నా రివ్యూ, ఎలా ఉందనేది చెప్పండి. దివ్య అయితే మొత్తానికి వెళ్ళిపోయింది. ఇంకా మీ ఒపీనియన్ అయితే చెప్పండి ఫ్రెండ్స్. బై.